అందరికీ నమస్తే. నేను మాధురి. నేను ఫామ్‌కెళ్ళేసరికి మార్నింగ్ 9:30 అయింది. ఆవులు ఇట్లా గడ్డి మేస్తున్నాయన్నమాట. మేము ఆవుల కోసం గడ్డి వేసుకున్నాం గదా! ఆ గడ్డంతా గూడా అయిపోయింది. ఆ గడ్డి మడి ఉంటది గదా! దాంట్లోనే ఇవి ఇంకా తిరుగుతూ మేస్తున్నాయి. అయితే అక్కడక్కడ జీలుగ విత్తనాలు గూడా పడి, జీలుగ మళ్ళీ మొలిసింది. దాన్నంతా కూడా ఆవులు తినేస్తున్నాయి. ఇట్లా మడులల్లోనే ఆవులను తిప్పడం వల్ల ఏమవుతుందంటే, పేడ గూడా అక్కడే వేసి మూత్రము, పేడ అవన్నీ ఉండి భూమి కూడా కొద్దిగా ఫర్టైల్ అవుతుంది. ఇక్కడ తుమ్మ చెట్టు ఉండేది మాకు. తుమ్మ చెట్టు కింద కూర్చొని పల్లికాయ తీసాము అనే ఒక వీడియో కూడా ఉంది గదా! ఆ తుమ్మ చెట్టును తీసేసాము. ఎందుకంటే, ఆ తుమ్మ చెట్టు కాయలు పడి మళ్ళీ మొలకలొస్తున్నాయి. ఇంకొకటి ముల్లులు కూడా విపరీతంగా రాలిపోవడం వల్ల బాగా కుచ్చుకుపోతున్నాయి. ఇంకా అందుకోసం అని చెప్పి తీసేసాము. కానీ చాలా బాధయింది. ఆ చెట్టు ఉంటే దాని నీడ గూడా ఉంటుంది. కాకపోతే ఏంటంటే, ముల్లుల బాధ తట్టుకోలేక ఆ చెట్టునైతే తీసేసాము. చూపిస్తాను. ఆ చెట్టును పక్క పొలంలో పెట్టుకున్నాము. ఎందుకంటే అది తీసుకెళ్ళినప్పుడు కింద మొత్తం ముల్లులు బాగా రాలిపోయాయంట. ఆ రాలిన ముల్లులన్నింటిని గూడా ఒక చోటికంతా చేర్చి మొత్తం కాల్చేశారంట. యాక్చువల్‌గా తుమ్మ చెట్టుతో మనము ఇట్లా ఎద్దులు దున్నడానికి నాగలి ఇవన్నీ కూడా తుమ్మ చెట్టు నుంచే తయారు చేస్తారంట. ఇంకా ఫర్నిచర్ గానీ ఏదైనా తయారు చేసుకోవచ్చు. కానీ ఎవరు చేస్తారో చూడాలి. మేము బెండకాయి, గోరుచిక్కుడు, తర్వాత టమాటా నారు ఇవన్నీ మేము లాస్ట్ వీక్ వచ్చినప్పుడు పెట్టుకున్నానని వీడియోలో చూపించాను గదా! అవన్నీ గూడా మొలకలు ఎట్లా వచ్చాయి, ఏంటి అనన్నది చెక్ చేస్తున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు అసలు. టైం యాక్చువల్‌గా 9:45 అయిందప్పుడు. 9:45 కూడా అసలు విపరీతమైన ఎండ ఉంది. ఇంకా అసలు చెప్పొద్దసల ఆ ఎండ. అందుకని నేను ఆ రోజు అసలు ఆ చున్నీని తీయనే తీయలేదు. అయినప్పటికీ ఎంత సల్ట్రీగా ఉండిందో అసలు ఇంటికెళ్ళేసరికి డీహైడ్రేషన్ అయిపోయింది నాకు ఆ రోజు. ఇదిగోండి ఇక్కడ టమాటా నారు అక్కడక్కడ ఎండిపోతుందని చెప్పి గోవిందు బూడిద వేశాడనమాట. కొద్దిగా చలువ చేస్తుందేమో అని. నేను టమాటాకి మధ్యలో అక్కడక్కడ కార్న్ గూడా వేశాను గదా! ఆ కార్న్ గూడా వచ్చింది. బానే వస్తుంది. కాకపోతే కార్న్ కొద్దిగా పెద్దగా అయిన తర్వాత అది సుడి అని ఉంటుంది మధ్యలో. దాన్ని కొడుతుందనమాట పురుగు ఖచ్చితంగా. ఆ ఒక్క పురుగు నుంచి మనం కార్న్‌ని కాపాడుకున్నామంటే అసలు కార్న్‌కి ఎటువంటి రోగాలు ఉండవు. అప్పుడు మట్టి ద్రావణము అలాంటివి కషాయాలు అని ఇంకేదైనా స్ప్రే చేసుకున్నామంటే ఇంక మళ్ళీ అసలు స్ప్రే చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇదిగోండి మేము బెండకాయ పెట్టుకున్నాం గదా! ఆ బెండకాయ అయితే బాగా వచ్చింది. అయితే మొలకలైతే వస్తున్నాయి. బట్ చూడాలి. ఎంత గడ్డి వేసినా గూడా కలుపైతే వస్తూనే ఉంది. ఒక్కసారి మామిడి తోటలోకొచ్చిన తర్వాత చెట్టు విలువ ఏంటో తెలిసిందండి. అసలు ఎంత వేడి ఉందో బయట. తుమ్మ చెట్టు కొట్టేసాం గదా! దానికి కాంపెన్సేట్‌గా ఖచ్చితంగా ఏదో ఒక చెట్టయితే నాటుతాము. లేదంటే ఆ ఎండకు తట్టుకోలేమసలు. ఇదిగోండి కొన్ని మామిడికాయలనైతే కట్ చేసి చూస్తున్నాము. అసలు పండుతాయా లేదా అనన్నది. జీడి కారకుండా మనకు వచ్చింది అంటే అవి పండుతాయని అనుకుంటున్నాము. ఇన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నప్పటికీ మామిడికాయ ఏది తెంపితే పండు తొందరగా అవుతదన్నది మాత్రం ఇప్పటికి తెలుసుకోలేకపోతున్నాం. యాక్చువల్‌గా దాని పైన ఉన్న స్పాట్స్ ఉంటాయి గదా! అవన్నీ పెద్దగా వస్తే ఇంకా పండు చాలా స్వీట్‌గా ఉంటది అనైతే తెలుస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి అవి పండవ్వవు. ఇక్కడ కాయ చూడ్డానికి యెల్లోగా కనిపిస్తుంది గదా! ఇంకా ఇది పండైపోతదేమో అని అనుకుంటాము.
చెట్టు మీద మాగే పండ్లు మాత్రం చాలా రేర్. ఓన్లీ రసాలు ఇలాంటి వెరైటీలు మాత్రమే చెట్టు మీద పండుతాయి గానీ, ఈ బంగినపల్లి ఇలాంటివి చెట్టు మీద పండడం చాలా కష్టం. ఎందుకంటే అంతలోపు ఉడతలు గానీ, తర్వాత పిట్టలు గానీ ఏవో ఒకటి తినేస్తాయి. యాక్చువల్‌గా మేమిప్పుడు కొన్ని కాయల్ని తెంపుతున్నది ఎందుకంటే, పిట్టలు తింటున్నాయి. తర్వాత ఉడతలైతే మొత్తం కాయలు తినేస్తున్నాయి. ఈ సంవత్సరం యాక్చువల్‌గా క్రాపే లేదు. దానికి తోడు మళ్ళీ ఉడతలు తింటున్నాయి. అందుకోసం అని జెప్పి ఫస్ట్ కొన్ని కాయలనైతే తెంపుతున్నాము. పార్వతమ్మ చేత తెంపించాననమాట. కొన్ని కాయల్ని తెంపించి దేవుడి ముందర పెట్టి పూజ చేద్దామని. ఏవైతే దేవుడికి పెట్టాలి అని అనుకున్నవి పార్వతమ్మ తెంపింది. మిగిలినవి నేను గూడా ఒక్కసారి అట్లా ట్రై చేశాను. ఒకటో, రెండో తెంపాను నేనంతే. మొత్తము వాళ్ళే తెంపారు. యాక్చువల్‌గా మేము ఎక్కువ కాయలు గూడా తెంపలేదు. ఓన్లీ 15 కాయల్ని మాత్రమే తెంపాం. ఎందుకంటే తెంపిన తర్వాత మళ్ళీ పండకపోతే అనవసరంగా వేస్ట్ అయిపోతాయి గదా అని చెప్పి కొన్ని కాయల్ని ట్రయల్ బేస్డ్‌గా తెంపి గడ్డిలో మాగబెడతామనమాట. అవి పండైతే మళ్ళీ నెక్స్ట్ తెంపుతాం. లేదంటే లేదు. దేవుడికి టెంకాయ కొట్టడానికి అప్పటికప్పుడు కొబ్బరి చెట్టు మీద నుంచి కాయ కోసి ఇట్లా పీచు తీసి పెట్టుకున్నాము. ఇవి ఈ దేవుడికి కొట్టడానికి కానీ, మనకు ఇంట్లో కొబ్బరికాయలు పచ్చళ్ళలోకి కానీ దేనికైనా పనికొస్తాయి గదా! మేము అప్పటికప్పుడు ఇట్లా ఫ్రెష్‌గా తీసి వాడుకునే అలవాటుంది మాకు. ఇదిగోండి దేవుడి ముందరైతే కాయలుంచాము. నేను పూజ చేయకూడదని పార్వతమ్మనే చేయమన్నాను. పార్వతమ్మే చేస్తదనమాట. నాకు ఎవ్వరు దీపం పెట్టినా ఏంటి అనన్నది ఏమి ఉండదు. జస్ట్ ఇట్లా మంచిగా స్నానం చేసి దీపం పెడితే చాలు. పార్వతమ్మ ఖచ్చితంగా సోమవారం రోజు స్నానం చేసి పూజ చేసుకుంటది. కాబట్టి నేను అడిగాననమాట పూజ చెయ్యి ఇక్కడ గూడా ఎందుకంటే కాయల్ని పెడుతున్నాం కాబట్టి అని. నాకు ఏదైనా గానీ ఫస్ట్ వచ్చిన ఫ్రూట్ అయినా ఏదైనా దేవుడి ముందర పెట్టడం అలవాటు. మధ్యాహ్నం ఇట్లా విండోలో నుంచి బయటికి చూస్తున్నప్పుడు మందార పూలు, మల్లె చెట్టు కనిపిస్తే దగ్గరికెళ్ళి చూద్దామని వెళ్ళాను. అక్కడ అరుస్తున్నది పక్షో తెలీదు, జంతువో తెలీదు. కంటిన్యూయస్‌గా అరుస్తూనే ఉంది. భయమేసిందని. అందుకని కొద్దిగా శబ్దం చేసుకుంటూ వెళ్తే కొద్దిగా ఏమైనా ఎళ్ళిపోతదనుకున్నాను గానీ అస్సలెళ్ళలేదు. మల్లె చెట్టుకు ఇట్లా పందిరేయించాననమాట. తీగ గూడా బాగా వస్తుంది. మల్లె మొగ్గలు గూడా బాగా పడుతున్నాయి. మొగ్గలైతే బాగా వస్తున్నాయి. నేనెళ్ళినప్పుడు మాత్రం కొద్దిగా పువ్వులైతే ఏం పూయలేదు. కాకపోతే మేబీ ఒక 4 డేస్, 5 డేస్ అయిన తర్వాత బాగా పూస్తాయనుకుంటా. 15 డేస్ బ్యాక్ మా అమ్మ ఫామ్‌కొచ్చినప్పుడు ఇట్లా పందిరేయించిందనమాట. గోవింద్, మా అమ్మ కలిసి ఏశారు. తర్వాత చుట్టూరా మొత్తం పాదు తీసి మళ్ళీ పేడ ఎరువు గూడా ఏయించారనమాట. ఏయించి నీళ్లు బట్టిన తర్వాత బాగా వస్తున్నాయి మొగ్గలైతే. ఒక గిన్నె నిండా మల్లెపూలు రావాలి అని ఉంటది. ఆ రోజు ఎప్పుడొస్తదో. ఎండ బాగా ఉన్నందుకు మామిడి తోటలోనే ఉండి, ఇంటి దగ్గర మామిడి తోటలోనే ఉండి పనులు జేసుకున్నాము. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మామిడి ఒరుగులు పెట్టాను గదా! ఆ మామిడి ఒరుగులు ఇట్లా ఎండిన తర్వాత పార్వతమ్మ తీసి పెట్టింది. క్రిస్పీగానే ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా అక్కడక్కడ మాయిశ్చర్ ఉన్నట్టు అనిపిచ్చింది. అందుకని మళ్ళీ ఎండకు పెట్టాలి. ఇట్లా కట్ చేసి ఎండబెట్టినవే తొందరగా ఎండాయి. చిప్స్‌లాగా తురుముకుంటే అంత తొందరగా ఎండలేదు. ఇప్పుడు తెలిసిందేందంటే ఇట్లా కట్ చేయడమే బెటర్ అని అనుకున్నాను. మళ్ళీ కోర్ట్ యార్డ్‌లో పెట్టాను. ఎండ బాగా ఉంటది గదా అని చెప్పి కొద్దిసేపు ఎండకు పెడితే ఎండిపోతాయని చెప్పి అట్లా పెట్టాను. మేము మార్నింగ్ 10:00 అట్లా టమాటాలన్నీ గూడా తెంపుకొచ్చుకున్నామనమాట. ఎందుకంటే మధ్యాహ్నం అసలు ఆ ఫామ్‌లోకి ఎళ్ళే ఛాన్సే లేదు. మళ్ళీ ఈవినింగ్ ఎళ్తాం గానీ, ఈవినింగ్ కొన్ని పనులున్నాయి. అందుకని ముందే తెంపాం టమాటాలని. తర్వాత ఇవి కంట్రీ ఎగ్స్ మాకు నాటుకోడ్లుంటాయి గదా! ఆ కోడి గుడ్లనమాట. ఒక 10, 11 దాకా అయితే కోడిగుడ్లున్నాయి ఇక్కడ. ఈసారి తీసుకెళ్ళాలి. సమ్మర్‌లో ఎక్కువగా పొదిగేయము కోడిగుడ్లని. కొబ్బరి చీపుర్లు. ఇవి ఈజీగా ఎన్నయినాయి ఇప్పుడు ఇంత లావు కడితేనే 3 కొబ్బరి చీపుర్లయినాయి. ఇంత బాగా మంచిగా లావుగా ఇవి అన్నీ పార్వతమ్మ చేసి పెట్టింది. మేము యాక్చువల్‌గా కొబ్బరి చీపుర్లు గూడా బయట కొనక ఎన్నో సంవత్సరాలయిపోయింది. ఎప్పుడు ఫామ్‌లో నుంచి ఇట్లా కొబ్బరి మట్టలు తీసేస్తారు గదా! కొబ్బరి మట్టలు తీసేసినవన్నీ గూడా ఇట్లా చీపుర్లను చేసుకుంటాం ఎప్పుడు కూడా. ప్రతి సంవత్సరం ఒక 2 చేసుకుంటామనమాట.
మనం మన సొంతంగా మన పొలంలో కొబ్బరి చీపుర్లు చేసుకున్నామనుకోండి, చాలా రోజులొస్తాయి. బయటవైతే అంతా ఇట్లా పాడైపోతాయి గానీ, ఇవి చాలా రోజులొస్తాయి. వరి కంకుల్ని నీళ్ళల్లో కొద్దిసేపు అట్లా తడుపుతున్నామనమాట. ఎందుకంటే, మేము ఈ వరి కంకులను తీసిపెట్టి దాదాపుగా 9 నెలలయిపోయింది. 9 నెలల నుంచి మాకు వరి కుచ్చులు చేద్దామంటే టైమే దొరకలేదు. యాక్చువల్‌గా ఇప్పుడు గూడా టైం ఉండదు. కాకపోతే ఎండకి పొలంలోకి వెళ్ళలేం గాబట్టి, ఖచ్చితంగా మధ్యాహ్నం టైంలో ఇంట్లోనే కూర్చోవాలి కాబట్టి, ఇంకా వరి కుచ్చులైనా అల్లుదామని ఇవాళ ఇంకా టైం చూసుకొని ఇవాళ స్టార్ట్ చేశాము. యాక్చువల్‌గా నాకు వరి కుచ్చులు అల్లడం తెలియదు. నేను గూడా యూట్యూబ్‌లోనే చూసి నేర్చుకుంటున్నా. అయితే నాకు క్రాఫ్ట్స్ చేయడము అలాంటివి పెద్దగా రావనమాట. కాబట్టి కానీ చెయ్యాలని ఉంటది. ప్రతీదీ ట్రై చేయాలని ఉంటది. కాకపోతే అంత పర్ఫెక్ట్‌గా ఏమి రావు. కొంతమందికేంటంటే వాళ్ళ ఆర్ట్ అనేది చాలా బాగొస్తది కొంతమందికి. నాకు పెద్దగా రావు. డోర్‌కి తోరణంలాగా కాకుండా మధ్యలో హ్యాంగ్ చేస్తారు కదా! సైడ్స్‌కి గాని అట్లా హ్యాంగ్ చేసే వరి కుచ్చులనైతే అల్లుతున్నాను. ఫస్ట్ ఏం జేయాలి అంటే కొన్ని వరి కంకులుంటాయి గదా! ఆ వరి కంకులన్నిటిని గూడా ఒక జడ కింద మనం రబ్బర్ బ్యాండ్ యేసుకుంటే ఎట్లా ఉంటదో అట్లా ఇట్లా టై చేసి పెట్టుకోవాలి కొన్ని కుచ్చులని. ఆ తర్వాత పైనికి ఇట్లా జడలాగా అల్లుకుంటూ పోవాలంట. మధ్యలో మాత్రం ఎక్స్‌ట్రా కంకుల్ని ఏవి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇవి మధ్యలో కొద్ది దూరం వరకు జడలాగా అల్లుకుంటూ పోతే మనకు ఇట్లా ఫోల్డ్ చేసి హ్యాంగ్ జేయడానికి పనికొస్తదనమాట. ఇక్కడ వరి కుచ్చులు అల్లుతుంటే దోమలు మామూలుగా కుట్టట్లేదసలు. విపరీతమైన దోమలుంటాయి మాకైతే. పార్వతమ్మ పొగ పెట్టడానికి ఎళ్ళింది కిందికి. అల్లడానికైతే బానే టైం తీసుకుంది. ఎందుకంటే ఇవి ఫ్రెష్ కంకులు కావు కాబట్టి, కొద్దిగా అల్లేటప్పుడు ఫోల్డ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంది. యాక్చువల్‌గా నేను కంకులు అంటే వరి కంకులకి వడ్లుంటాయి గదా! ఆ వడ్లన్నీ రాలిపోతాయనుకున్నా. ఎందుకంటే మేమివి స్టోర్ చేసి 9 మంత్స్ అయిపోయింది గదా! కానీ అసలు కంకులకి వడ్లు అస్సలు రాలిపోలేదు. నాకే ఆశ్చర్యంగా అనిపిచ్చింది. వడ్లయితే అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇదిగోండి ఇట్లా అల్లుతున్నప్పుడు కొన్ని కంకులను ఇప్పుడు ఇట్లా కొన్ని అంటే ఒక 2, 3 కంకులను తీసుకొని ఒక సైడ్ నుంచే అల్లుకుంటూ పోవాలి. యాక్చువల్‌గా నాకు తర్వాత అనిపిచ్చింది తోరణంలాగా గూడా అల్లుకోవచ్చు దగ్గర దగ్గరికి అల్లుకుంటూ వెళ్తే అని అనిపిచ్చింది. కాకపోతే దీనికి మాత్రం కొద్దిగా దూరంగానే అల్లుకోవాలి. చుట్టాలంట. ఇవి యాక్చువల్‌గా మనం ఇట్లా అల్లుకుంటూ వెళ్ళిన తర్వాత ఇట్లా ఇట్లా 2 లేక 3 కంకులనైతే పెట్టుకొని అల్లిన తర్వాత మనము జడలాగా దానికి రౌండ్‌గా చుట్టాలి. ఆ కుచ్చుకు కింద మనం రబ్బర్ బ్యాండ్‌లాగా ఇట్లా టై చేసి పెట్టుకున్నాం కదా! దానికి చుట్టాలంట. నేనైతే చాలా సింపుల్ పద్ధతినైతే సింపుల్ వరి కుచ్చులు చేసేదైతే తీసుకున్నా. హార్డ్‌ది తర్వాత ట్రై చేద్దాము. ఫస్ట్ టైమ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్స్‌పీరియన్స్ అవసరం గదా! పార్వతమ్మ కంకులు ఇస్తుంటే నేను పెట్టి అల్లుతున్నాననమాట. ఎవరైనా ఒకరు ఇస్తుంటే మనకు తొందరగా అయిపోతది. ఒక్కరే చేయాలంటే కొంచెం బాగా టైం పడతదనమాట. ఎంత లావుగా కావాలి అనుకుంటే అంత పెద్దగా అల్లుకోవచ్చు. మన ఇష్టం అనమాట. చిన్నగా కావాలనుకుంటే చిన్నగా గూడా చేసుకోవచ్చు. నాకు తర్వాత అనిపిచ్చింది. సింపుల్‌గా పైన జడలాగా అల్లుకొని దగ్గరికి కంకులు పెట్టుకుంటే కూడా మనకు డోర్‌కి పెట్టుకునే తోరణం గూడా రెడీ అవుతదని తర్వాతయితే అనిపిచ్చింది. ఇదిగోండి ఇట్లా మధ్యలో ఇట్లా వరి కంకులు తీసుకొని అల్లకుండా ఉన్న వరి కంకులు తీసుకోకుండా ఉట్టిగా అల్లాం గదా! ఆ పార్ట్‌నంతా గూడా ఇట్లా ఫోల్డ్ చేసుకొని దేనితోనైనా టై జేసుకోవాలి మళ్ళీ. గట్టిగా టై చేసుకొని ఇక్కడ మనము సైడ్‌కి కంకుల్ని పెట్టి అల్లుకున్నాం గదా! వాటిని మళ్ళీ దీనికి రౌండ్‌గా చుట్టాలనమాట. ఫస్ట్ చేసిందయితే నాకంత ప్రాపర్‌గా అయితే ఏం రాలేదు. సెకండ్ చేసింది కొద్దిగా వచ్చింది.
కొంచెం బెటర్‌గా వచ్చిందండి. అది గూడా ఏం పర్ఫెక్ట్‌గా ఏం రాలేదు. ఇదిగోండి వరకుచ్చు అయితే రెడీ అయిపోయింది. ఇది డోర్‌కి హ్యాంగ్ జేసుకుంటే బావుంటది. లేదంటే మధ్యలో ఇట్లా కోర్ట్ యార్డ్‌లో గూడా పెట్టినా, తర్వాత చెట్లకి ఇట్లా వేలాడదీసినా పక్షులొచ్చి ఇట్లా వడ్లు తింటాయి. చాలా బావుంటది. యాక్చువల్‌గా మా తోటలో పక్షులకు అసలు కొదవే ఉండదు. మామిడికాయలు, సపోటా పండ్లు, తర్వాత కొన్ని కొన్ని చోట్ల మేము పపాయాస్‌ని అస్సలు తెంపమనమాట. పక్షులకే వదిలేస్తాం. ఇంకా పపాయాసో, తర్వాత లేదంటే మేము ఎవ్రీ ఇయర్ వడ్లు, జొన్నలు ఇట్లా వేస్తూనే ఉంటాం గదా! వాటిని హాయిగా తినుకుంటూ ఉంటాయి. వరికుచ్చులు పెడితే డోర్‌కి అందంగా ఉంటాయి గదా! అని జెప్పి అట్లా తయారు జేశాను. నేను చూపిచ్చిన తర్వాత పార్వతమ్మ గూడా ట్రై చేస్తుంది. ఎట్లా అల్లాలి అన్నది. రెండోది మాత్రం కొంచెం బెటర్‌గా వచ్చింది చూడండి. అల్లిన దాన్ని ఇట్లా చుట్టూ తిప్పే విధానం కొద్దిగా బాగొచ్చింది. ఇది ఫస్ట్‌దైతే మాకు సరిగ్గా రాలేదు. రెండోదైతే కొంచెం చూడ్డానికి అందంగా గూడా ఉంది. మనం సిజర్స్‌తో ఈవెన్‌గా కట్ చేసుకుంటే ఇంకా అందంగా ఉంటది. బట్ అంత పర్ఫెక్షన్ ఏమి అవసరం లేదులే. న్యాచురల్‌గా అట్లాగే ఉండని అని చెప్పేసి నేను అట్లాగే వదిలేసాను. వీటిని డోర్‌కి కట్టుకుంటే చాలా మంచిగా అనిపిస్తది అని అనిపించింది. నిజంగా బానే అనిపించింది. ఇట్లా లాస్ట్‌కి ఇట్లా ముడి గూడా న్యాచురల్‌గా అట్లాగే దాని లోపలికే వేసి పెట్టేసినా అనమాట. అంత పర్ఫెక్షన్ ఏమి అవసరం లేదు గదా! అని జెప్పేసి జస్ట్ డోర్స్‌కి హ్యాంగ్ జేసుకోవడానికే గదా! మాకు గూడా ఉన్న టైంలోనే ఇవన్నీ జేసుకోవాలి గదా! ఇంకా నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే నాకు క్రాఫ్ట్స్ అంత చేయడం రాదు. అయినప్పటికీ ట్రై జేస్తుంటా అనమాట అన్నీ గూడా. ఇట్లా డోర్‌కైతే హ్యాంగ్ జేసుకుంటున్నాము. మేము ఈ సంవత్సరం కాయలకు కొన్ని పేపర్ బ్యాగ్స్ కట్టినామనమాట. ఆ పేపర్ బ్యాగ్ కట్టినప్పటికి ఉడతలు చూడండి ఎట్లా తినేసినాయో లోపలికెళ్ళి మరి. ఈవినింగ్ 4:30 అట్లా అయిన తర్వాత మళ్ళీ ఇంకా బయలుదేరినాము. యాక్చువల్లీ 4:30కి కూడా కాదు 5:00కెళ్తే కూడా ఎండ మామూలుగా లేదు. సరే ఇంకా ఎట్లాగో కొన్ని కూరగాయలు గానీ, తర్వాత ఏమన్నా ఆకుకూరలు ఉంటాయి కదా! ఆకుకూరల్ని ముందుగా మార్నింగే తెంపుకోలేం గదా! ఇప్పుడెళ్ళి తెంపుకుందామని చెప్పి 5:00 బయలుదేరాము. కొన్ని మల్లె మొగ్గలుంటే అక్కడక్కడ ఆ మల్లె మొగ్గలు గూడా తెంపుతున్నాను. ఆ రోజు ఎండకి నాకు విపరీతమైన హెడేక్, తర్వాత డీహైడ్రేషన్ అయిందండి. డీహైడ్రేషన్ వల్లనే మనకి నార్మల్‌గా హెడేక్స్ ఒస్తాయి. అసలు ఏ టాబ్లెట్స్ కానీ ఏం వాడాల్సిన అవసరం ఏముండదు. మనం వాటర్ మంచిగా తీసుకుంటే సరిపోతుంది. కానీ నేను ఆ రోజు వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎండలో అసలు లేను. యాక్చువల్లీ 5:00 ఎండలోకొచ్చినప్పటికీ అయినప్పటికీ నాకు చాలా డీహైడ్రేషన్ అయిందండి. వచ్చేటప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ కొనుక్కొని తాగేంత వరకు నాకసలు ఆ హెడేకే తగ్గలేదు. ఇదిగోండి ఇక్కడ పుదీనా ఫ్రెష్‌గా పుదీనా ఉంది గదా! పుదీనా అసలు ఎంత కట్ జేయాలన్నా చేయితో అస్సలు రావట్లేదు. మళ్ళీ చివరికి ఇంకా సిజర్స్ తెచ్చుకొని అక్కడ ఇంటికెళ్ళి సిజర్స్ తెచ్చుకొని సిజర్స్‌తో కట్ చేశాము. మింట్ కట్ చేస్తున్నప్పుడు ఆ అరోమా వస్తది. అసలు ఎంత బ్యూటిఫుల్ అరోమానో అసలు. ఎండాకాలంలో మనము పుదీనాని ఎంత ఎక్కువ వాడితే అంత మంచిది. మన బాడీని కూల్ చేస్తదనమాట. ఇంకా మింట్ వాసన చూసినప్పుడు కూడా చాలా మంచిగా అనిపిస్తది. సాయంకాలం 5 అయిందంటే మా ఆవులు ఇంటి దారిన పడతాయి. ఇదిగోండి ఇట్లా ఇంటికెళ్తున్నప్పుడు నాకెందుకో ఎంత మంచిగా అనిపించింది చూడండి. పిల్లలన్నీ ఒక గ్రూపు, పెద్దవన్నీ ఒక గ్రూపు, ఎద్దులన్నీ ఎనకల ఎద్దులు ఉంటాయి కదా! 2 ఎద్దులు అవి వెనకాలొస్తున్నాయి. ఇది ఒక ఏజ్ వైస్ ఎళ్తున్నాయి చూడండి. ఎంత బ్యూటిఫుల్‌గా అనిపించిందో నాకైతే.
ప్రస్తుతానికైతే ఫామ్‌లో పెద్ద కూరగాయలైతే ఏమీ లేవు. ఇప్పుడిప్పుడే వేసుకున్నాం గదా! కొన్ని మామిడికాయలనైతే ఇట్లా తెంపి గడ్డిలో బెట్టుకొని ఎళ్తున్నాం. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.